తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై ప్రతిపక్షంగా ప్రశ్నించడం తమ హక్కు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రశ్నించకుండా కాంగ్రెస్ సర్కార్ చేసే తప్పులకు చెడతలు వాయిస్తూ భజన చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెర్లపల్లి జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించారు హరీష్ రావు. పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వారికి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత. ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత. మరి నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత. లేకపోతే ఏం చేయాలి? నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసేటువంటి నేరాలకు, నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా? చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా? నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత. నువ్వు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత. పీడిత ప్రజలకు, పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్ష. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే తిరుగుబాటు మొదలైందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా బీఆర్ఎస్ చేసిందనడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసే అన్యాయాలపై ప్రజలు తిరగబడుతున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, ఫార్మా కంపెనీలపైనే ప్రేమ ఉందన్నారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తెలియకుండానే పట్నంతో బలవంతంగా సంతకం పెట్టించారన్నారు. తమపై కేసులు పెట్టినా ఓర్చుకుంటామని, రైతుల జోలుకొస్తే ఊరుకోమని హెచ్చరించారు. రైతులను కొట్టడం, భూములను లాక్కోవడమేనా ఇందిరమ్మ రాజ్యమని విమర్శలు గుప్పించారు. ఎన్ని అరెస్టులు చేసి అనగదొక్కాలని చూసినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ప్రజలకు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది. నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు, మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు, కానీ తిరుగుబాటు ఆగదు. నిన్ను ప్రజలు గద్దెదించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా. ఏంది నీ నియోజకవర్గ ప్రజలకు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది. నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు, మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు, కానీ తిరుగుబాటు ఆగదు. నిన్ను ప్రజలు గద్దెదించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా.